హాయ్ అండి. ఈ పెన్ను గుర్తుపెట్టారా? ఇంతకుముందు నేను దీంట్లో ఈ పొంగనాలు రావట్లేదని చెప్తే 2 రోజులు సీజనింగ్ చేయాలి అని చెప్పారు కదా. ఇంకా అట్లనే డైలీ నేను ఆయిల్ రాయటం, కొంచెం హీట్ చేయటం, ఇంకా కడిగి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఆయిల్ రాసి అట్లా ఉంచేదాన్ని. అట్లా 3-4 సార్లు అట్లా చేశానండి. ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి. ఇంకా నైట్ టైము పూలు అయితే కడుతున్నానండి. మల్లెపూలు ఇవి మా చెట్లవి కాదు, వేరే వాళ్ళు ఇస్తే కట్టుకుంటున్నాను అనమాట. నా జుట్టు కొంచెమే ఉంది. ఇంతకుముందు అయితే కొంచెం బారుగా ఉండేది, కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మొత్తం రాలిపోయింది. ఇంకా అది అట్లనే ఉండిపోయింది. ఒకసారి అయితే తిరుపతిలో వెంట్రుకలు ఇచ్చాను, ఇంకా అసలు రావటమే మానేసింది. కొద్దిగా ఉంది కదా, ఇంకా సాయంత్రం కొన్ని, ఉదయం కొన్ని పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇంత చిన్నప్పుడు అయితే ₹2కి 100 పూలని కనకాంబరాలు ఏదైనా పండుగలు ఎప్పుడైనా జెండా వందనం అలాంటప్పుడు కొనుక్కొచ్చుకొని కట్టుకొని అవి ఎప్పుడు పెట్టుకుంటానా అని ఎదురు చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఒక 2 చెట్లు ఉంటే కూడా కోసి పెట్టుకోవడమే కష్టమైపోయింది. ఇంకా పల్లెటూరులో అయినా కొంచెం చెట్లకు కోసి అల్లి పెట్టుకునే వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ సిటీలో అయితే ఇంకా చాలా తక్కువైపోయింది కదా. ఇంకేదైనా పండుగలు ఇంకా వాళ్ళకి తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి, హడావుడి ప్రపంచం. పండుగలు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కొనుక్కొని పెట్టుకునే వాళ్ళే ఎక్కువ కదా.